హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు ఖ్యాతి. ఐఎమ్ ఫౌండర్ ఆఫ్ ఖ్యాతి డిజైన్ స్టూడియో. మన ఖ్యాతి డిజైన్ స్టూడియో స్టార్ట్ చేసి 6 years అవుతుంది. అండ్ ఐఎమ్ నిఫ్ చెన్నై అల్యూమినియస్. శ్రావణ మాసం అనగానే మనకు గుర్తొచ్చేది పూజలు, పెళ్ళిళ్ళు, వ్రతాలు. సో వరలక్ష్మి వ్రతంకి ఎంతోమంది ఎన్నో చీరలు తీసుకుంటూ ఉంటారు. సో లేటెస్ట్ వాటి మీదకి బ్లౌజెస్ ఏమున్నాయో, డిజైన్స్ ఏమున్నాయో చూద్దాం. వ్రతాలకి పట్టు చీరల మీదకి మనకు సింపుల్గా వర్క్ కావాలి అండ్ అలాగే కొంచెం స్టైలిష్గా కూడా ఉండాలంటే ఇప్పుడు నెట్టెడ్ బ్లౌజెస్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. సో మనకి హెవీగా ఉండొద్దు, కాస్ట్ కూడా తక్కువలో కావాలి అంటే ఓన్లీ వన్ సైడ్ వర్క్ వస్తుంది. ఇలా ఫ్రంట్ ఈ పార్ట్ ఇలా వర్క్ చేసుకుందాం. అండ్ స్లీవ్స్ కూడా శారీలో ఉన్నదే కావాలి, మాకు వేరే మళ్ళీ క్లాత్ వద్దు అంటే సేమ్ శారీకి వచ్చిన బార్డర్ని ఇలా హైలైట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ చూసుకుంటే మనం నెట్ యూజ్ చేసాము. శారీ ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ నెట్ యూజ్ చేసుకుంటే డిజైన్ ఇంకా బాగా హైలైట్ అవుతుంది. సో మనం ఇక్కడ డీటెయిల్స్ చూసుకుంటే కట్ వర్క్ కూడా వచ్చేటట్టు నెట్కి అండ్ అలాగే బ్లౌజ్ నెక్ డిజైన్కి అటాచ్ చేసాము. సో నెట్ అండ్ బ్లౌజ్ది క్లాత్ రెండు కలిసేలాగా వీ గేవ్ ద కట్ వర్క్ హియర్. అండ్ ఇందులో మెటీరియల్ చూసుకుంటే కర్దానా స్ప్రింగ్ వర్క్ అండ్ శారీతో మ్యాచ్ అయ్యేలా ఉండాలని శారీలో ఉండే కలర్ని థ్రెడ్ని మనం యూజ్ చేసాం బ్లౌజ్లో. ఇప్పుడున్న బ్రైడ్స్కి అలాగే పూజలకి చాలామంది ఎంత ట్రెడిషనల్ ఉన్నా కొంచెం మోడర్న్ టచ్ ఉండాలని కోరుకుంటారు. సో వాటికి వీఆర్ గివింగ్ ది రఫుల్ స్లీవ్స్. ఇలాంటి వాటికి వర్క్ ఫ్రంట్లో చాలా సింపుల్గా ఇచ్చాము. సో ఇది చూసుకుంటే మొత్తం కర్దానా బేస్డ్ వర్క్ అనమాట. సో దట్ మనకు లైట్ వెయిట్ కూడా ఉంటుంది బ్లౌజ్ కూడా. సో ఈ బ్లౌజ్ స్పెషాలిటీ చూసుకుంటే మనకు స్లీవ్స్ అనమాట, రఫుల్ స్లీవ్స్. ఇది మనకు చూస్తే కట్ వర్క్లో వచ్చింది, బార్డర్ మొత్తం స్కాలప్ డిజైన్ వచ్చింది. అండ్ ఇట్స్ ఆల్సో మేడ్ ఆఫ్ కర్దానా, మొత్తం శారీకి మ్యాచ్ అయ్యేటట్టు. ఇది ఇక్కడ నుంచి ఇలా మొత్తం ఫ్రిల్ వస్తుంది అనమాట. అది మన సైజ్ బట్టి ఉంటుంది. ఇలా మొత్తం బ్యాక్ సైడ్ కూడా మొత్తం ఇలా ఫ్రిల్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం బ్యాక్ డిజైన్ చూస్తే సేమ్ ఇందులో ఉండే షేప్ కూడా మనకు మ్యాచ్ అయ్యేలాగా మొత్తం బ్యాక్ డిజైన్ చేసేసాం. ఇంకా కొంచెం ట్రెండీ కలెక్షన్స్ ఏమున్నాయో చూద్దాం. యూజువల్గా ఇప్పుడు మన మదర్స్ కానీ అమ్మమ్మ వాళ్ళు, ఆంటీ వాళ్ళు కూడా ఎక్కువ హెవీ వర్క్స్ వేసుకోలేరు. సో సింపుల్గా వర్క్ చేసుకోవాలి కానీ గ్రాండ్గా కనిపించాలంటే కొంచెం ఏజ్డ్ పర్సన్స్కి, ఇలా ఉన్న వాళ్ళకి, మమ్మీస్కి అలాంటికి వాటికి ఐ కెన్ సజెస్ట్ దిస్. సో ఇది ఏమీ లేదు, మొత్తం మనకు బ్లౌజ్ అంతా అండ్ ఫ్రంట్ బ్యాక్ అంతా వి జస్ట్ యూజ్డ్ పూసలు అనమాట. సో ఓన్లీ బీడ్స్ యూజ్ చేసి వీ హ్యావ్ గివెన్ దిస్ వర్క్, బట్ స్టిల్ ఇట్స్ ఆల్ ఓవర్ వర్క్. సో సింపుల్గాను గ్రాండ్గాను కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు వయసులో ఉన్న వాళ్ళకి ఇది వేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ అ స్లీవ్ డీటెయిలింగ్. సో సేమ్ మనకు నెక్లో ఏముందో స్లీవ్లో కూడా అదే ఉంది. బ్యాక్ టర్న్ చేస్తే సేమ్ బ్యాక్ కూడా అదేను, మొత్తం ఆల్ ఓవర్ అదే బీడ్ వర్క్ ఇచ్చేసాం. స్లీవ్స్ కూడా సేమ్ అదే ఉంటుంది. అమ్మ వాళ్ళు కానీ ఆంటీ వాళ్ళు కానీ ఎవరైనా చేసుకోవాలి అన్నప్పుడు ఇలాంటి సింపుల్ అండ్ యట్ గ్రాండ్ డిజైన్స్ ఇవి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎంత ట్రెండీ అనుకున్నా, ఎంత ట్రెడిషనల్ ఉన్నా బుట్ట చేతులు మాత్రం ఎప్పుడు ఫ్యాషన్లోనే ఉంటాయి. సో అలా బుట్ట చేతిలో మనకు మగ్గం వర్క్ కావాలంటే ఇలా చేయించుకోవచ్చు. ఫ్రంట్ యాజ్ ఇట్ ఈస్ ఓన్లీ రైట్ సైడ్ మనకు శారీ దగ్గర కనిపించేలాగా వర్క్ ఇచ్చాము. శారీలో ఉండే కలర్ మ్యాచ్ అయ్యేలాగా ఇలా ఆరెంజ్ ఫ్లవర్స్ ఇచ్చామన్నమాట. దీన్ని చల్లా వర్క్ అంటారు. మనకు శారీలో ఉండే బార్డర్ అలాగే నెక్లో ఉండే బార్డర్ మ్యాచ్ అయ్యేటట్టు కింద బుట్టకి బార్డర్ ఇచ్చాము. సేమ్ వర్క్ వస్తుంది. నెక్లో ఏదైతే వర్క్ ఉందో అదే బార్డర్కి ఇస్తే సో దట్ ఇట్ కెన్ మ్యాచ్ విత్ ద బ్లౌజ్ అన్నట్టు. అండ్ అలాగే మనకు బుట్ట మీద ప్లెయిన్గా ఉండకుండా చిన్న చిన్న బూటీస్ అనమాట. ఇది కూడా మొత్తం కర్దానాతో చేశారు. కమింగ్ టు బ్యాక్ డిజైన్, సేమ్ ఇలాగే ఇప్పుడు అన్ని స్కాలప్ నెక్స్, సిమెట్రికల్ నెక్ లైన్స్ అన్నీ ట్రెండింగ్లో ఉన్నాయి. సో మనం ఇలా మొత్తం స్కాలప్ యూజ్ చేసి వీ హ్యావ్ గివెన్ ద కట్ వర్క్. ఇందులో మనం డీటెయిలింగ్స్ చూసుకుంటే కూడా మొత్తం కర్దానా, స్ప్రింగ్ ఉంది, జర్దోజీ ఉంది అండ్ శారీ కలర్కి మ్యాచ్ అయ్యేలాగా మనం ఇక్కడ థ్రెడ్ వర్క్ ఇచ్చాం. ఇందాక చూపించాను కదా వర్క్ బ్లౌజ్, నెట్టెడ్ బ్లౌజ్ వచ్చినట్టు. సో ఇందాక మనం బ్యాక్ నెక్ చూపించాం. ఇప్పుడు స్లీవ్స్ కూడా మగ్గం వర్క్ బ్లౌజెస్లో వస్తున్నాయి. ఫ్రంట్ చూస్తే ఇట్స్ ఇంట్రికేట్ వర్క్ అనమాట, చాలా ఫైన్ వర్క్. మనకు తక్కువ వర్క్ ఉండాలి కానీ ఎలిగెంట్గా కనిపించాలి అంటే ఇలా ఇంట్రికేట్ వర్క్స్ని మనం ప్రిఫర్ చేస్తాము. సో ఇట్స్ ఆల్ మేడ్ ఆఫ్ సిల్వర్ జర్దోజీ అండ్ కర్దానా. అండ్ దీనికి హైలైట్ అయ్యేలా బార్డర్ మనం స్కై బ్లూ కలర్ థ్రెడ్తోనే వర్క్ ఇచ్చాం. ఇప్పుడు స్లీవ్స్ వచ్చేసరికి
మనకు నెట్టెడ్ స్లీవ్స్ అనగానే చాలా లైట్ వెయిట్ ఉంటాయి, అయినా కూడా నాకు గాడిగా వద్దు, సింపుల్గా ఉండాలి కానీ హైలైట్ అవ్వాలి అంటే మనం ఇలా మినిమల్ వర్క్ చూస్ చేసుకోవచ్చు. ఇలా లైన్స్ వర్క్ ఇచ్చామన్నమాట. లైన్స్ ఏంటంటే ఇవి అన్నీ ఒక ఇల్యూజన్ని క్రియేట్ చేస్తున్నాయి, ఇలా అన్నీ కలిసి ఒక చోటుకు వచ్చినట్టు. సో ఇప్పుడు మనం వేసుకున్నప్పుడు స్లీవ్ చాలా ఎలివేట్ అవుతుంది ఈ డిజైన్ రావడంతో. బ్యాక్ డిజైన్ చూసుకుంటే సేమ్ హైనెక్స్ ఆర్ ట్రెండింగ్ నౌ. అది కట్ వర్క్ అంటే హైనెక్స్ పెట్టిన పేరు అనమాట. ఇది ఒక నెక్లెస్, ఇది థీమ్ వచ్చేలాగా వర్క్ ఇచ్చామన్నమాట. అండ్ ఇది వచ్చేసి 3D వర్క్ జస్ట్ టు మ్యాచ్ విత్ ద శారీ. దీంట్లో కట్ వర్క్ కూడా మనం స్కై బ్లూ కలర్తోనే ఇచ్చాం, బికాస్ శారీ కూడా స్కై బ్లూ ఉంది కాబట్టి అది హైలైట్ అవ్వాలని అలా ఇచ్చామన్నమాట. ఆ 3D వర్క్ మొత్తం మనకు హైలైట్ అవ్వాలంటే ఆ బార్డర్ ఏదైతే ఉందో అది మొత్తం థ్రెడ్తో ఇచ్చాం. ఇంకా నెక్ చూసుకుంటే సేమ్ అలాగే మనకు ఒక నెక్లెస్ ఇది షేప్ వచ్చేటట్టు, ఇల్యూషన్ వచ్చేటట్టు వర్క్ చేయడం జరిగింది. అండ్ కింద నెక్ వచ్చేసి జస్ట్ వీఆర్ గివింగ్ ద సేమ్ బార్డర్ యూస్డ్ ఇన్ ద ఫ్రంట్. కట్ వర్క్ కట్ వర్క్ కట్ వర్క్ అంటున్నారు కదా, ఇప్పుడు బ్రైడ్స్ అందరికీ ఇది ఒక న్యూ డిజైన్ అనమాట. ఫ్రంట్ చూస్తే మనం సింపుల్ వర్క్ ఇచ్చాం, ఓన్లీ స్లీవ్స్ హైలైట్ కావాలి అనుకునే వాళ్ళకి మనం ఇలాంటి డిజైన్కి వెళ్ళొచ్చు. ఈ బ్లౌజ్లో హైలైట్ ఏంటంటే స్లీవ్స్ మనకు మొత్తం ఇలా కట్ వర్క్ వస్తుంది అనమాట. సో వేర్ ది స్కిన్ విల్ బి విజిబుల్. ఇలా మొత్తం మనకు నెట్ లాగా వచ్చేస్తుంది, దాని మీద మనం వర్క్ ఇచ్చాము, బీడెడ్ వర్క్. ఇక్కడ మనం చూసుకుంటే గ్రీన్ కలర్ థ్రెడ్ ఉంది, ఎవ్రీ బీడ్కి మనం డీటెయిలింగ్ ఇచ్చాం బికాస్ ఇట్స్ ద శారీ ఆఫ్ ద కలర్. శారీతో మ్యాచ్ అయ్యేటట్టు మనం అలా థ్రెడ్ ఆ కలర్ ఇచ్చుకున్నాం వర్క్. శారీలో ఏదైతే కలర్ ఉందో, ఏదైతే బుటా ఇచ్చారో సేమ్ అదే బుటా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా మీ శారీలో ఏవైతే ఒక డీటెయిలింగ్ ఒక బుటా తీసుకొని మనం ఇలా డెవలప్ చేసుకొని ఇలా మగ్గం వర్క్ చేసుకోవచ్చు శారీకి. బ్యాక్ పార్ట్ చూసుకుంటే సేమ్ ఫ్రంట్లో ఏదైతే ఇచ్చామో అలాగే సింపుల్ వర్క్ ఇచ్చామంతే. మనం కొంచెం కస్టమైజ్ చేసుకోవాలి, శారీకి దీనికి మ్యాచ్ అవ్వాలంటే ఏమీ లేదు. కొత్త డిజైన్స్ కాకుండా శారీలో ఏవైతే మోటివ్స్ ఉంటాయో అవి మీరు చేసుకుంటే అవి చాలా బాగా వస్తాయి. చీర సింపుల్గా ఉండాలి కానీ బ్లౌజ్ చాలా హైలైట్ అవ్వాలి అనుకున్న బ్రైడ్స్ అందరికీ ఈ బ్లౌజ్ ఒకసారి చూద్దాం. సో ఈ వర్క్ మొత్తం ఈజ్ మేడ్ ఆఫ్ కర్దానాస్, బీడ్స్, స్టోన్స్. ఫ్రంట్ నార్మల్గా సింపుల్ ప్లెయిన్ ఇచ్చేసాము ఎందుకంటే మనకు మొత్తం శారీ వచ్చేస్తుంది, దట్ వోంట్ బీ కవర్డ్. మనం నెక్స్ట్ స్లీవ్ చూసుకుంటే ఆల్ ఓవర్ స్లీవ్ వర్క్. శారీలో ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ మ్యాచ్ అయ్యేలాగా వీ హ్యావ్ గివెన్ ద థ్రెడ్ వర్క్. అండ్ నైట్ ఫంక్షన్స్కి అలా వేసుకోవాలి రిసెప్షన్కి అన్న వాళ్ళు ఇలా మొత్తం స్టోన్ వర్క్ చేయించుకుంటే బాగుంటుంది, అది మనకు షైన్ అవుతుంది అనమాట నైట్ పార్టీస్కి అప్పుడు వేసుకున్నప్పుడు కూడా. బ్యాక్ పార్ట్ తీసుకుంటే ఇలా మొత్తం కంప్లీట్ జర్దోజీ వర్క్ వస్తుంది. అండ్ ఇది మొత్తం బీడెడ్ వర్క్. శారీ రోజ్ కలర్ అవడంతో వీ హ్యావ్ మ్యాచ్డ్ ఇట్ విత్ రోజ్ థ్రెడ్. కంప్లీట్గా ఇప్పుడు శారీ కన్నా ఎక్కువగా మీకు బ్లౌజే హైలైట్ అవుతుంది. లేదు నేను కంపల్సరీ కనిపించాలి ఇదే అవ్వాలి అన్నప్పుడు ఇలా మొత్తం ఆల్ ఓవర్ వర్క్ చేయించుకోవచ్చు. ఇలా ఎక్కువ స్టోన్స్ యూస్ చేయడం వల్ల నైట్ ఫంక్షన్, రిసెప్షన్ ఫంక్షన్స్లో వేసుకుంటే బ్రైడ్ చాలా హైలైట్ అవుతుంది. ఇప్పుడు మనకు చాలా గ్రాండ్గా ఉండాలి, ఎలిగెంట్గా ఉండాలి, మెయిన్ తలంబ్రాల్ బ్లౌజ్కి ఎంతైనా పర్లేదు నేను చాలా హైలైట్ అవ్వాలి అనుకున్న బ్రైడ్స్కి ఈ ఆల్ ఓవర్ వర్క్స్ ఇప్పుడు ట్రెండింగ్గా ఉన్నాయి. ఇదేంటంటే మనకు ఫ్రంట్, బ్యాక్, స్లీవ్స్ మొత్తం ఒకే డిజైన్ వస్తుంది అనమాట, మొత్తం బ్రైడ్ హైలైట్ అయ్యేలాగా. దీన్ని 2-in-1 కూడా యూజ్ చేసుకోవచ్చు, దీన్ని మనం లెహెంగాస్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు. అందుకే మనం ఓపెన్ అనేది కొంతమంది ఫ్రంట్కి ఇచ్చుకుంటారు, కొంతమంది బ్యాక్ ఇచ్చుకుంటారు, బేస్డ్ ఆన్ యువర్ ప్రయారిటీ. ఇందులో మనం యూజ్ చేసిన మెటీరియల్ చూస్తే మొత్తం కర్దానాతో అండ్ స్ప్రింగ్తో మనం బార్డర్స్ ఇవ్వడం జరిగింది సో దట్ ద వర్క్ హైలైట్ అవ్వడానికి. శారీ మొత్తం గోల్డ్ ఉండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ఇలాంటి బ్లౌజెస్ని ఆప్ట్ చేసుకోవచ్చు. మొత్తం ఒకటే కలర్ పెట్టుకొని బ్లౌజ్ అంతా వర్క్ అంతా గోల్డ్ కలర్తో మనం ఇచ్చుకోవచ్చు. స్లీవ్స్ చూస్తే బార్డర్ మటుకు సేమ్ అన్నిట్లో ఒకటే మెయింటైన్ చేస్తూ మొత్తం వర్క్ అంతా ఇలా వస్తుంది. ఫ్రంట్ ఏంటంటే ఫిట్టింగ్ మొత్తం బ్లౌజ్ ఫిట్టింగ్ అంతా ఫ్రంట్లోనే ఉంటుంది. ఇలా మొత్తం ఆల్ ఓవర్ వర్క్, కట్ వర్క్ ఫ్రంట్ బ్లౌజెస్ మనం ఇచ్చినప్పుడు మనం వీటిలో ఫ్యూజింగ్ వేసుకుంటే నీట్గా వస్తుంది. ఫ్రంట్ పార్ట్లో ఏంటంటే మనం జర్దోజీ తక్కువ యూజ్ చేసాము ఎందుకంటే శారీ వేసుకున్నప్పుడు మనకు అది స్టక్ అవ్వకుండా ఉండడానికి ఓన్లీ కర్దానా అండ్ జరీ యూజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకు పెళ్ళి పట్టు చీరలు అనగా గుర్తొచ్చే కలర్ గోల్డ్ గోల్డ్ గోల్డ్. ప్రతి బ్రైడ్ గోల్డ్ కలర్ ఉండాల్సిందే అంటారు. సో అలా మొత్తం నా కాంట్రాస్ట్ బ్లౌజ్ వద్దు గోల్డ్ బ్లౌజే కావాలి అనుకున్న వాళ్ళు
ఇలా టిష్యూ రా సిల్క్ తీసుకొని మొత్తం శారీకి మ్యాచ్ అయ్యేలాగా మొత్తం గోల్డ్ వర్క్ మనం చేయించుకోవచ్చు. ఫ్రంట్ వర్క్ చూస్తే మొత్తం బీడెడ్ వర్క్ అండ్ శారీలో ఏదైతే కలర్ ఉందో అది కొంచెం యాడ్ చేసుకోవడానికి మనం ఆ కలర్ కుందన్స్ అండ్ థ్రెడ్స్ యూస్ చేసాం. ఏ బ్లౌజ్ అయినా మనకి మెయిన్ వచ్చేసి స్లీవ్స్ పార్ట్ అనమాట, ఎందుకంటే అవే ఎక్కువ విజిబుల్ ఉంటాయి కాబట్టి. ఈ స్లీవ్ పార్ట్లో మనం చూసుకుంటే ఇందులో బీడ్స్ యూజ్ చేసాం, టికీ యూజ్ చేసాం, కర్దానా యూజ్ చేసాం, అలాగే స్ప్రింగ్ కూడా యూజ్ చేసాం. ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఇది వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అండ్ పెళ్లి కూతురు తలంబ్రాల టైంలో ఎక్కువ ఇలాంటివి ఆప్ట్ చేస్తారు. అండ్ ఇలాగే మనం బ్యాక్ నెక్ తీసుకుంటే దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఈ హ్యాంగింగ్స్ అన్నమాట. ఇవన్నీ బీడ్స్తో చేయడం జరిగింది. ఈ హ్యాంగింగ్స్ ఇంకా కావాలి అన్న డిఫరెంట్ షేప్స్లో మనం పెట్టుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ ద డిజైన్. ఈ డిజైన్ మనకి ఇలా వచ్చింది కాబట్టి నెక్ బ్రాడ్గా ఉన్న వాళ్ళకి ఇలా హైలైట్ అవ్వాలని ఈ హ్యాంగింగ్ డిజైన్ ఇచ్చాము. ఇంకా మిగతా డీటెయిలింగ్ చూసుకుంటే సేమ్ ఫ్రంట్లో ఎలా వచ్చిందో అలా డీటెయిల్స్ ఇచ్చేసాం. డిజైన్ కింద బ్యాక్ ఒక్కటి మనకు హైలైట్ అవ్వడానికి నెక్కి కింద దానికి మనం సపరేట్ చేసాం డిజైన్. ఇక్కడ చూసుకుంటే మనకి లైన్స్ డిజైన్ ఉంది అండ్ ఇక్కడ అంతా ఫ్లవర్స్ డిజైన్ ఉంది. చూసారు కదా మంచి బ్రైడల్ లేటెస్ట్ కలెక్షన్స్. ఇంకా కొన్ని కలెక్షన్స్ ఇంకో ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ.